హై హలో నమస్తే, నేను చోళ కృష్ణాంజనేయులు. జనసేన తెలుగుదేశం మధ్య సీట్ల పంపకం, గొడవలు, ఘర్షణలు, వివాదాలు కొనసాగుతున్న నేపథ్యంలో జనసేనలో కొత్తగా చేరినటువంటి వాళ్ళు, పాత వాళ్ళ మధ్య అంతర్గత ఘర్షణలు ఇవి కూడా పెరుగుతున్నాయి. నాగేంద్రబాబు వర్సెస్ కొణతాల రామకృష్ణ ఈ పంచాయతీ ఇప్పుడు జనసేనలో చాలా కీలకమైనటువంటి చర్చకు దారితీసింది. అనకాపల్లి ఎంపీగా నాగేంద్రబాబు పోటీ చేయాలనేటువంటి ఆలోచనతోనే నాగేంద్రబాబు ఈ మధ్యకాలంలో 2 దఫాలుగా అనకాపల్లికి వెళ్ళి అక్కడ రివ్యూలు చేయటం, పార్టీ పరంగా 2 సార్లు ఆయన పర్యటన మొదలుపెట్టాడు. అయితే ఇటీవల కాలంలోనే జనసేన పార్టీలో చేరినటువంటి మాజీ ఎంపీ కొణతాల రామకృష్ణ ఆయన కూడా అనకాపల్లి ఎంపీగా పోటీ చేయాలనేటువంటి ఆలోచనలోనే ఉన్నాడు. ఆయన బహుశా షర్మిల కూడా వెళ్ళారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరమనేటువంటి దాని మీద. తర్వాత తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి దాంట్లో కూడా చేరతారని చర్చ జరిగింది. కానీ జనసేన పార్టీలో చేరారు. ఆయన జనసేన పార్టీలో చేరిన తర్వాత బహుశా అనకాపల్లి ఎంపీ ఈ పొత్తులో భాగంగా ఇస్తే ఇవ్వచ్చు అనేటువంటి దాని మీద అతను ఎంపీగా కూడా చేస్తున్నారు. కాబట్టి అక్కడ మంచి గ్రిప్ ఉన్నటువంటి నాయకుడు కాబట్టి అనకాపల్లి సీటు, ఎంపీ సీటు ఆశించడంలో అది ఆయన వరకు ఆయన అనుచరులు కానీ ఇవన్నీ ఖచ్చితంగా కూటమి పరంగా సీటు వస్తే తమ నాయకుడు గెలుస్తాడని కొణతాల రామకృష్ణ అనుచరులు వాళ్ళందరూ కూడా భావిస్తున్నారు. అయితే మరి అకస్మాత్తుగా మరి పార్టీలో ఏ నిర్ణయం జరిగిందో ఏమో తెలియనటువంటి పరిస్థితి. నాగేంద్రబాబు అనకాపల్లికి వెళ్ళటము ఇవన్నీ కూడా. ఈ అనకాపల్లికి వెళ్ళినటువంటి సందర్భంలో ఈ రివ్యూలకు కానీ ఈ మీటింగులకు కానీ కొణతాల రామకృష్ణ హాజరవ్వాలి. నాగేంద్రబాబు సమావేశాలకు ఎక్కడా కూడా. ఎందుకు అని అంటే నాగేంద్రబాబు వాళ్ళు ఇష్టారాజ్యంగా చేస్తున్నారు. పార్టీకి సంబంధించినటువంటి విషయంలో తమకు ఏ విధమైనటువంటి సమాచారం ఇవ్వకుండా అనకాపల్లి నియోజకవర్గంలో ఇట్లా సమావేశాలు పెట్టారు అనేటువంటి విధంగా కూడా కొణతాల రామకృష్ణ వర్గీయులు మాట్లాడుతున్నటువంటి మాట. అంటే ఈ విధమైనటువంటి అనకాపల్లి ఎంపీ సీటు జనసేనలో అంతర్గతంగా కొంత కుమ్ములాటకి దారితీసినటువంటి పరిస్థితి ఉంది. దీంతో పవన్ కళ్యాణ్ రంగంలో దిగాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే కొణతాల రామకృష్ణ కేవలం అనకాపల్లి ఎంపీ సీటు వివాదం అని అనుకోవాల్సినటువంటి పని లేదు. అదే కొంత ఉత్తరాంధ్రలో మంచి గ్రిప్ ఉన్నటువంటి నాయకుడు కొణతాల రామకృష్ణ. ఇలాంటి పరిస్థితుల్లో కొణతాల రామకృష్ణ మొన్నే పార్టీలోకి వచ్చి ఇప్పుడు మళ్ళీ పార్టీకి దూరం అయ్యేటువంటి పరిస్థితి ఉంటేనో, లేకపోతే అంతర్గతంగా ఏదైనా సరే ఆయన అసంతృప్తితో ఉన్న, వ్యతిరేకతతో ఉన్న ఏమన్నా మాట్లాడినా కూడా అది ఇప్పుడు ఎన్నికలకు ముందు జనసేన పార్టీకి నష్టం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. దీంతోనే కొణతాల రామకృష్ణతో సర్దుబాటు, కొంచెం బుజ్జగింపులు వ్యవహారం వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి కొణతాల రామకృష్ణ ఏం చెప్పారు పవన్ కళ్యాణ్ ఏమన్నా తన అన్న నాగేంద్రబాబుకి మరి అనకాపల్లికి సంబంధించినటువంటి విషయంలో మరి కూటమిలో ఖచ్చితంగా నాగేంద్రబాబునే పోటీ చేయించాలనేటువంటి ఆలోచనలో ఉన్నారా పవన్ కళ్యాణ్? ఒకవేళ పోటీ చేయాలనేటువంటి ఆలోచనలో ఉంటే కొణతాల రామకృష్ణకి ఎక్కడ సీట్ ఇవ్వాలనుకుంటున్నారు జనసేన తరపున? ఏ విధంగా ఆయనకి మరి కొత్తగా పార్టీలో చేరినటువంటి వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేస్తారు ఏంటి అనేటువంటి దాని మీద కూడా మరి పవన్ కళ్యాణ్ కొణతాల రామకృష్ణకి ఏం స్పష్టత ఇచ్చారు అనేటువంటిది మరి చూడాల్సినటువంటి పరిస్థితి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇది కొత్త తలనొప్పి. ఈ తెలుగుదేశం పార్టీ నుంచి కూడా చాలా చోట్ల ఇబ్బందులు ఉన్నాయి. ఈ ఇబ్బందులను అధిగమించి ముందుకెళ్ళటం ఎలా అనేటువంటి దాని మీద పవన్ కళ్యాణ్ తలబట్టుకొని ఉంటే ఇప్పుడు కొణతాల రామకృష్ణ, నాగేంద్రబాబు ఎక్కడు. దీనికి అదనంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ విజయవాడ వెస్ట్కు సంబంధించినటువంటి నాకు ఎమ్మెల్యే సీటు కావాలని అడుగుతున్నటువంటి బుద్దా వెంకన్న, ఈయన మాజీ ఎమ్మెల్సీ, ఇతను నాకు సీటు ఇవ్వాల్సిందే, ఆయన మా రక్తంతో రాతలు రాస్తున్నాడు. రక్తం మరి ఆ రక్తం ఎవరిదో తెలియదు, మరి ఆయనదా లేకపోతే వేరే వాళ్ళదా ఎవరో తెలియదు. ఇవన్నీ మరి ఆయనే నేను రక్తంతో రాస్తున్నాను, గోడల మీద జిందాబాద్ సిబిఎన్ అని ఏదో రాశాడు. ఈ రక్తంతో రాతలు ఇవన్నీ కూడా ఎప్పుడో ఒకప్పుడు జమానాలో ఉండేవి. ఇప్పుడు అసలు అలాంటి పరిస్థితి ఏముంది? మరి సిబిఎన్ టికెట్ ఇవ్వకపోయినా నేనేం తిట్టను, వ్యతిరేకించను అని చెప్తున్నాడు బుద్దా వెంకన్న. కానీ బుద్దా వెంకన్న ఏమంటే నా దేవుడు మొత్తం చంద్రబాబు నాయుడే కాబట్టి వెస్ట్ సీట్ నాకే ఇవ్వాలి అనేటువంటి దాన్ని, లేదు అంటే అనకాపల్లి ఎంపీ సీట్ అని ఇవ్వాలి అని బుద్దా వెంకన్న అడుగుతున్నాడు. ఇప్పుడు అనకాపల్లి ఎంపీ సీటు దగ్గరే వాళ్ళు కొట్లాడుకుంటున్నారు. నాగేంద్రబాబు, కొణతాల రామకృష్ణ మధ్యలో పంచాయతీ పవన్ కళ్యాణ్ చేశాడు. మరి దాంట్లోకి ఇప్పుడు బుద్దా వెంకన్న దూరుతున్నాడు. బుద్దా వెంకన్న 2 వివాదాస్పదమైనటువంటి అంశాలని ఎంపిక చేసుకున్నాడు. ఒకటి విజయవాడ వెస్ట్ కూడా పోతిన మహేష్ అక్కడ
జనసేన తరపున యాక్టివ్గా తిరుగుతున్నారు. జనసేనకి కూటమిలో విజయవాడకు సంబంధించినటువంటి దాంట్లో ఖచ్చితంగా 3 సీట్లలో ఈస్టు, వెస్టు, సెంటర్లో మూడిట్లో ఒకటి కంపల్సరీగా కేటాయించాలి అనేటువంటి దాని మీద అడుగుతున్నారు జనసేన వాళ్ళు. పోతిన మహేష్ కూడా ఎప్పటి నుంచి యాక్టివ్గా తిరుగుతున్నటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో లేదు నాకే కావాలి బెస్ట్ అనేటువంటి దాని మీద బుద్ధ వెంకన్న ఇది ఒక వివాదం. ఇప్పుడు కాదు అంటే అనకాపల్లి ఇప్పుడు వాళ్ళిద్దరు పోట్లాడుకుంటే మధ్యలో దూరి ఇతను నాకు కావాలి ఎంపీ సీటు అనేటువంటి విధంగా బుద్ధ వెంకన్న మరి డిమాండ్ చేస్తున్నాడు. మరి చంద్రబాబు నాయుడు ఏం చెప్తాడో తెలియదు మరి అనకాపల్లికి సంబంధించినటువంటి విషయంలో. ఈ విధమైనటువంటి అనకాపల్లి వివాదం, ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి సీట్లకు సంబంధించినటువంటి వ్యవహారం, ఇది గోదావరి జిల్లా మీద కూడా కొంత ప్రభావం పడేదానికి అవకాశం. పిఠాపురము, రాజమండ్రి, తాడేపల్లిగూడెము ఇవన్నీ కూడా మళ్ళీ వివాదాలు ఉన్నాయి కదా జనసేన తెలుగుదేశం మధ్య. ఈ ప్రభావం ఏంటి ఎలా అనేటువంటి దాని మీద జనసేన పార్టీలో కొంత తర్జన భర్జన జరుగుతుంది. పవన్ కళ్యాణ్ మరి ఇవన్నింటిని అధిగమించి అసలు ఎన్ని రకాల సంసిద్ధం ముందుకెళ్తారా అనేటువంటి ఏంటి అనకాపల్లి వివాదం ఏం తేలబోతుంది. అటు మరి అన్న పవన్ కళ్యాణ్ వైపా, అన్న నాగేంద్రబాబు వైపా పవన్ కళ్యాణ్, లేదు అంటే కొనతాల రామకృష్ణ వైపా ఏంటి అనేటువంటి తేలాల్సినటువంటి